First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఒక్క నల్గొండకు సంబంధించి 5 ఎమ్మెల్సీలు అనౌన్స్ చేస్తే 4 నల్గొండ వాళ్ళే ఉన్నారు. మీది నల్గొండే? మాది నల్గొండే. కానీ ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాలుంటే 12లలో 8 మంది రెడ్లు తీసుకున్నారు. మరి మీ యాంకర్స్ అందరు అడగాలి కదా, ఒక్క నల్గొండ నుంచి 8 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉంటారా అని వాళ్ళని అడిగినప్పుడు బాగుంటుండే. ఇవాళ ఈ నల్గొండ జిల్లా బిడ్డలకు, పోరాటం చేసినటువంటి బిడ్డలకు కొంత అవకాశాలు దొరుకుతున్నప్పుడు కొద్దిగా స్వాగతించాలి అందరూ కూడా. సో గతంలో ఇలాంటి పోరాటాలు నల్గొండకి సంబంధించి అద్దంకి దయాకర్ కూడా చేసిండ్రు. ఆ తర్వాత చాలా కాలం ఆయన ఎదురు చూసిండు. ప్రతిసారి నిరాశే, ఆయన ఒక్కోసారి ఏడ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అల్టిమేట్గా ఆయనకు అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. హ్యాపీ ఫీల్ అవుతున్నారా? సాటిస్ఫైడ్? సంతోషం తోటి ఉద్యమకారుడు, పేదవాళ్ళ మంచి కోరుకునేటువంటి బిడ్డ అద్దంకి దయాకర్, ఆయనకి ఇవ్వడం మంచిది. ఇంకో డిమాండ్ కూడా ఐటమ్స్ చేస్తూ ఉన్నా, మా బిడ్డ, మా వర్గాల బిడ్డ విజయశాంతికి ఎమ్మెల్సీయే కాదు మంత్రివర్గంలో తీసుకొని హోమ్ మినిస్టర్ ఇస్తే కూడా మాకు మంచిది. అయితే ఆమె ఇంతకాలం ఎక్కడుంది? అసలు కనిపించలేదు. ఆమెకి సడన్ గా పాపప్ అయ్యారు, పేరు వచ్చింది, ఆయన క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు అనేటువంటి వాదన కాంగ్రెస్ లోనే వినిపిస్తుంది. ఒక విషయం చెప్తా ఉన్నా, విజయశాంతి గారు కనిపించకుండా పోయారు. ఆమె పోరాటం చేసినప్పుడు ఎక్కడున్నారండి? ఆమె తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం ఉద్యమాన్ని నిర్మించాలనుకుంది. ఆ తర్వాత తన పార్టీ పోయినా పర్వాలేదు, రాష్ట్రం వస్తే చాలని చెప్పి ఆ పార్టీని తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో మహిళా సింహం లెక్క నిలబడి బిల్లు పాస్ చేయించినటువంటి బిడ్డ విజయశాంతి. అవన్నీ గుర్తుకు రావా? ఆమె ఏం చేసిందంటే ముఖ్యమంత్రి కావడానికి అర్హత ఉన్నటువంటి బిడ్డ ఆమె. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి అర్హతలున్న బిడ్డ విజయశాంతి. అయితే ఇంతకాలం ఎందుకు కనిపించలేదు? అంటీ ముట్టన్నట్టుగా ఉన్నారు పార్టీ వ్యవహారాలు, లేకపోతే అస్త్ర సన్యాసం చేశారేమో అనేటువంటి ఒక డౌట్ కూడా వచ్చింది. నెవర్. ఆమె త్యాగం చేసింది. మెదక్ ఎంపీ సీటును అడిగింది. అధిష్టానం ఆమెను ఒప్పించి ఆమెను క్యాంపెయినింగ్కు దింపి ఆమె సేవలను అధిష్టానం తీసుకుంది. ఆ సమయంలో మీకు ఎమ్మెల్సీ ఇస్తాం అని చెప్పి ఆమె చెప్పడంతో ఆమె క్యాంపెయినింగ్ చేసి ఆమె ప్రయత్నం ఆమె చేసి ఇవాళ ఎమ్మెల్సీ తీసుకుంటుంది. ఎమ్మెల్సీ మాత్రమే కాదు, మేము మా జాతుల బిడ్డ కాబట్టి చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి పదవికి అర్హురాలు. మినిమం మంత్రి పదవి అన్న ఇప్పుడు ఆమెకి ఇవ్వాలి. సో ఎందుకని చేయలేకపోయారని మీరు అనుకుంటున్నారు? ఏమని? ముఖ్యమంత్రి పదవికి అర్హురాలు, కనీసం మంత్రి అయినా చేయండి అంటే ఎందుకు జరగలేదు? ఎవరు చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడే ఇంకా ఎమ్మెల్సీ కూడా 1.5 year గ్యాప్ వచ్చింది. తన ఎంపీ అడిగినప్పుడు ఎంపీ ఇవ్వలేదు, ఆ తర్వాత కొంచెం దూరం అయ్యారు. దూరం ఏం కాలేదు. ఆమె ఇప్పుడు రాహుల్ గాంధీ కుటుంబానికి లాయల్గానే ఉంది. ఒరిజినల్గా రాహుల్ గాంధీ కుటుంబాన్ని, సోనియా గాంధీ గారిని బాగా గౌరవిస్తుంది. ఆమె గౌరవించేటువంటి బిడ్డ. వాళ్ళ ఆదేశాల మేరకు ఆమె స్తబ్దుగా ఉండొచ్చు. ఇప్పుడు అందరూ కలిసి రావాలి అనుకున్నప్పుడు పార్టీలు ఏం చేస్తున్నాయి? బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఏంటి బీసీకి సంబంధించి అనుకున్నప్పుడు అక్కడ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, కుల సంఘాల పెద్దల్ని పిలవడం అనేది వెరీ ఫస్ట్ పర్సన్ కవిత పిలిచారు. తనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని కులగణనకి సంబంధించి ఇచ్చారు. మీరు అడుగుతున్నారు ఎవరేం చేశారు అనేది. ఇప్పటిదాకా కులగణనకు సంబంధించి రౌండ్ టేబుల్ అయ్యా, మెమరాండం ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరగాలి అనే దాని మీద కంటిన్యూస్గా ఫాలోఅప్లు అవుతున్నాయి, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అండ్ బీఆర్ఎస్లో కూడా అలాంటి ఒక కదలిక అనేది ముందుకు వచ్చినట్టుంది. వాళ్ళు చిత్తశుద్ధి ఉంది వాళ్ళకి, వాళ్ళని కూడా మేము కలుపుకుపోతామంటారా మీరు? నేను ఒక మాట చెప్తున్నానండి. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉండే, దాన్ని మనం జాతీయ పార్టీగా బీఆర్ఎస్ అని చేసుకున్నాం, భారత రాష్ట్ర సమితి. ఒడిశాలో వింగ్ ఏర్పాటు చేసినాం, ఏపీలో వింగ్ ఏర్పాటు చేసినాం, అటు మహారాష్ట్ర పోయినాం. అక్కడ జాతీయ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కదా, తెలంగాణ రాష్ట్ర శాఖకు బీసీ అధ్యక్షుని చేయమని. ఇప్పుడు బీసీ వాదం డెవలప్ అయింది. బీసీలంతా ఉద్యమంలోకి దిగుతూ ఉన్నారు, బీసీలు వాటా కావాలంటా ఉన్నారు కాబట్టి బీసీ అంటున్నామేమో. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని పెట్టండి. సో తీర్మాన్ మల్లన్న బోల్డని డిమాండ్స్ చేస్తున్నారు. డిమాండ్ అది. ఇప్పుడు పర్టికులర్గా మనం తీర్మాన్ మల్లన్నకి సంబంధించి మాట్లాడుకుంటే పర్సనల్గా ఏ పార్టీలో చేరుతున్నారు? నిజంగా పార్టీ పెడతారా తీర్మాన్ మల్లన్న? వెనకాల ఎవరున్నారు? ఎవరిని కలుపుకొని మీరు ముందుకెళ్తున్నారు? ఎంతమంది మేధావులు మీతో ఉన్నారు?
ఇప్పుడు నా సస్పెన్షన్ తర్వాత మీడియా విపరీతంగా జనసేన పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడు మల్లన్న అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడు మల్లన్న అని, సొంత పార్టీ పెడుతున్నాడు మల్లన్న అని, బీజేపీలో చేరుతున్నాడు మల్లన్న అని, మీ వెనకాల బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది, వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు అనేది విషయం ఏంటంటే ఈ అన్ని వాళ్ళు అనుకున్నటువంటి అంశాలు. నేను మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిన పిదప చెప్పిన క్లియర్గా, నేను బీసీ ఉద్యమాన్ని నిర్మించేది ఉంది, బీసీల్లో మరింత చైతన్యవంతం చేసి వాళ్ళని కథన రంగంలోకి తీసుకొచ్చేటువంటి పని ఉంది. నేను ఏ పార్టీలో చేరడానికి ఈ కార్యక్రమాలు చేయట్లేదు, ఏ పార్టీలో చేరనిప్పట్లు అని చెప్పిన. పార్టీ పెడుతున్నారా? పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను ముందుకొచ్చి, బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ముందుకొచ్చి, బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ముందుకొచ్చి ఇక మేమే చేస్తున్నాం కదా అనేటువంటి మాట చెప్తే ఆలోచిస్తాం. లేదు మేము ఈ పార్టీలు ఉన్నది మమ్మల్ని సీఎం చేసుకోవడానికి, బీసీలారా మీ పార్టీ మీరు పెట్టుకోరని చెప్పి వీళ్ళు ఒక అనివార్యత క్రియేట్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం. సో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం 3 ఏళ్ల పాటు జరగాల్సినటువంటి పోరాటం అంతా చేయడానికి ఆర్థిక బలం, అంగబలం అనేది ఉండాలి. తీన్మార్ మల్లన్నకు ఉందా అదంతా? మీరు చేసే పని నిజాయితీ నీతితో కూడుకున్నదైతే అన్నీ వస్తాయి. ఈ ప్రజల నుంచి మద్దతుతో పాటు అన్నీ వస్తాయి. మీ పోరాటంలో నిజం, ధర్మం ఉంటే సహకరించే ప్రజలు లక్షలాది మంది ఉంటారు. కేవలం ప్రజల సహకారం సరిపోతుందా? నాయకులు, పారిశ్రామికవేత్తలు ఎవరన్నారండి? వాళ్ళ కాడ ఏముందండి? అసలైన సంపద ఈ వర్గాల దగ్గర ఉంది. బీసీలు అంటే ఇవాళ కనీసం 5,000 రూపాయలు ప్రతి నెల ఒక వ్యక్తి ఖర్చు పెట్టగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు. 2 కోట్ల మంది బీసీలు ఒక నెలలో 5,000 రూపాయలు ఖర్చు చేస్తే 10,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేసేటువంటి శక్తి బీసీల దగ్గర ఉంది. ఒక ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేసే శక్తి వీళ్ళ దగ్గర ఉంది. అంతకుమించిన శక్తి ఏముంది? ఇంకా అది కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర ఏముంది? కాకపోతే మల్లన్న గారు, ఇప్పుడు మీరు చేసినటువంటి అబ్జర్వేషన్ కావచ్చు, ఇన్నేళ్ల పాటు కనిపించినటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు మేము నాయకులు అవ్వాలని కోరుకుంటున్నారా? అప్పటిదాకా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలో, అధికారంలో ఉన్న మంత్రులో, లేకపోతే అధికారులో వాళ్ళంతట వాళ్ళే మేము నాయకులుగా ఎమర్జ్ అవ్వాలని కోరుకుంటున్నారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ కదలిక అనేది సామాన్య ప్రజల్లో కూడా కనిపించిందా? ఎస్, కనిపించిందండి. బీసీలో బహుశా నా ఫోన్లో ఉన్నది, ఒక ఆర్టీసీ బస్ ఎక్కిండు ఒక ఆయన. ఆర్టీసీ బస్ ఎక్కి మిగతా ప్రజల్ని వీడియో తీసి అడుగుతున్నాడు, అమ్మా మీకు తీన్మార్ మల్లన్న తెలుసా అంటే, తెలుసు, మన బీసీల కోసం కొట్లాడుతుండగా బిడ్డ